గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనకి మన వివానా పబ్లికేషన్ సంబంధించిన బిడ్ బ్యాంక్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ సంబంధించి మనకి ఇప్పుడు 4వ టెస్ట్ సిరీస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఆ క్వశ్చన్స్ని అవగాహన చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఓకేనా? మన యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ప్లేలిస్ట్లో సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా బాగా చూడండి, అవగాహన చేసుకోండి. దాదాపుగా విన్నది నోట్స్ రాసుకునేకే దాదాపు ప్రయత్నం చేయండి స్టూడెంట్స్. రాసుకుంటేనే మనకి చాలా గుర్తుంటాయి. ఓన్లీ వినడం ద్వారా మనకి చాలా అంశాలు మర్చిపోతాం. కాబట్టి ఒకసారి రాసుకోండి, విషయం బాగా మనకి ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్, ఓకేనా? రాబర్ట్ గాగ్నే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ అభ్యాసం గురించి ప్రస్తావించారు? రాబర్ట్ గాగ్నే అనే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏ అభ్యాసం గురించి ప్రస్తావించడం జరిగిందనేది క్వశ్చన్ స్టూడెంట్స్. ఆప్షన్స్: శాబ్దిక అభ్యసనం గురించా, నియమాల అభ్యసనమా, కార్యసాధన అభ్యసనమా, వైఖరి. ఈ 4 అంశాలకు సంబంధించి ఉన్నాయి. పాస్ చేయండి, ఓకేనా? వీడియోని పాస్ చేసుకోండి. ఆన్సర్ దాదాపుగా మీరు చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ చేయలేకపోయినా వాటిని ఒకసారి నేర్చుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో మనకి టక్కన ఆన్సర్ ఈజీ చేయగలం, ఓకేనా? దీనికి సరైన సమాధానం నియమాల అభ్యసన సిద్ధాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం అది. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ పుస్తక రచయిత రాబర్ట్ గాగ్నేనే. ద కండిషన్ ఆఫ్ రెఫరెన్స్ పుస్తక రచయిత మనకి ఇవాన్ పావ్లోవ్. 2 కన్ఫ్యూజ్ కాదండి. ద కండిషన్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చి ఇవాన్ పావ్లోవ్. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ పుస్తక రచయిత రాబర్ట్ గాగ్నే. నియమాల అభ్యసనం గురించి ప్రస్తావించిన శాస్త్రవేత్త ఇతను. జనరల్గా ఇతను మన ఎడ్గర్ డేల్ అనుభవశంకి ఎలా ఉంటుందో, అబ్రహం మాస్లోకి సంబంధించిన అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఎలా ఉంటుందో, ఇతను కూడా ఒక సిద్ధాంతం రూపొందించిన అభ్యసన సిద్ధాంతాన్ని. ఇందులో 8 రకాల సోపానాలు ఉంటాయి. వాటిని కొద్దిగా అవగాహన చేసుకోండి స్టూడెంట్స్. బట్ అయితే ఇక్కడ మెయిన్ థీమ్ ఏమంటే ఇతను రాసిన పుస్తకము అతను ఏ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శారీరక ఇభ్రుంజన దశ అంటాం. అంటే మీ ఒక శరీరం అనేది బాగా అభివృద్ధి చెందే దశ అని మెయిన్ కీలకమైన వర్డ్ అది. ఆప్షన్ 1 నవజాత శిశువు దశ, ఉత్తర బాల దశ, కౌమార దశ, ఉత్తర వయోజన దశ. 4 ఆప్షన్స్ ఉన్నారు స్టూడెంట్స్. ఇది దాదాపు మీకు ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ ఇది. దీనికి సరైన సమాధానం కౌమార దశ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ మనకి శరీరం కానీ అంటే మీ శరీరక యొక్క వికాసం చాలా ఎక్కువగా ఉండే దశలు 2. మనకి 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి శైశవ దశ, 2 కౌమార దశ. ఈ 2 దశల్లోనే వ్యక్తి యొక్క శారీరక వికాసము చాలా హై పిచ్లో డెవలప్ అవుతుంది. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్లో కౌమార దశ కాకుండా శైశవ దశ ఉన్నా కూడా శైశవ దశ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లో కౌమార దశ ఉండి శైశవ దశ 2 ఉన్నాయంటే శైశవ దశనే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే శైశవ దశలో శారీరక వికాసము మిగతా అన్ని దశల కన్నా అకార్డింగ్ టు ఎలిజబెత్ హర్లాగ్ యొక్క దశలలో అత్యంత కీలకమైన దశ శైశవ దశే. ఆ శైశవ దశలో మెదడు యొక్క వికాసం అనేది, శరీరం యొక్క వికాసం అనేది చాలా ఉచ్చ స్థితిలో జరుగుతుంది. తర్వాత కౌమార దశలో కూడా చాలా అల్టిమేట్గా జరుగుతుంది ఈ యొక్క వికాసం అనేది. మిగతా దశలన్నీ కూడా
చాలా నెమ్మదిగా మందగుడిగా జరుగుతాయి. ఈ నవజాత మన శైశవ దశలోను తర్వాత కౌమార దశలోను వ్యక్తి యొక్క వికాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే దాదాపు మీరు చూసింటారు, శైశవ దశలో పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. శారీరక వికాసం ఓరియంటెడ్ బాగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి అందుకు దాన్ని ముద్దు గొలిపే దశ అంటాం. దాన్నే శైశవ దశనే ముద్దు గొలిపే దశ అని కూడా దాన్ని అంటాం. కౌమార దశలో టీనేజర్స్లో కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా బాగుంటారు. ఏమంటే వ్యక్తి యొక్క వికాసం అంటే శారీరక వికాసం బాగా డెవలప్మెంట్ అవుతుంది ఆ వయసులో. స్టూడెంట్స్ బాగా రాసుకోండి, 2-3 సార్లు వినండి, ఓకేనా? ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ కాకుండా ఒక క్లారిటీగా విషయాన్ని అవగాహన చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. టోరెన్స్ అనే శాస్త్రవేత్త ఈ క్రింద ఏ పరీక్షలు రూపొందించాడు? టోరెన్స్ అనే శాస్త్రవేత్త ఈ కింది ఏ రకమైన పరీక్షలు రూపొందించాడు? 1. సహజ సామర్థ్యాలకు సంబంధించి, ప్రజ్ఞ అభిరుచులకు సంబంధించి, మూర్తిమత్వం సంబంధించి, సృజనాత్మక సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. టోరెన్స్ అనే శాస్త్రవేత్త వేటి పరీక్ష రూపొందించడానికి ఏర్పాటు చేశాడు, అతను కనుక్కున్నాడు? దానికి సరైన సమాధానం క్రియేటివిటీ, సృజనాత్మకత అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనకి దాదాపుగా కొన్ని పరీక్షలు, అత్యంత కీలకమైన కొన్ని పరీక్షలు అనేటివి సైకాలజీలో ఉన్నాయి. ఈ టోరెన్స్ అనే మనోజ్ఞ శాస్త్రవేత్త క్రియేటివిటీ సంబంధించి ఒక అసెస్మెంట్ టూల్ని రూపొందించాడు. అందుకోసమే టోరెన్స్ని ఫాదర్ ఆఫ్ ద క్రియేటివిటీ టెస్ట్ అంటాం. ఇతన్నే ఫాదర్ ఆఫ్ ద క్రియేటివ్ టెస్ట్ అని టోరెన్స్ని అంటాం. దీంతోపాటు చాలా అంశాలు ఉన్నాయి. దాదాపు చాలా అంశాలు తీసుకుంటే మనకి ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఫ్రాన్స్ దేశస్థుడైన బినే అనే శాస్త్రవేత్త రూపొందించాడు. మనకి DATB డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ బొన్నెట్ అనే శాస్త్రవేత్త రూపొందించాడు. ఈక్వలీ అప్పేరింగ్ ఇంటర్వెల్ స్కేల్ థర్స్టన్ అనే మనోజ్ఞ శాస్త్రం రూపొందించారు. లెక్కర్ట్ రేటింగ్ స్కేల్ని వ్యక్తి రూపొందించాడు. గట్మ్యాన్ క్యూములేటివ్ స్కేల్ను రూపొందించాడు. సాంఘిక అంతరాల మాపని బొగాడస్ అనే మనోజ్ఞ శాస్త్రం రూపొందించారు. సాంఘిక మితి సోషియోమెట్రీని మొరినో అనే శాస్త్రవేత్త రూపొందించారు. TAT థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ముర్రే మరియు మోర్గన్ శాస్త్రవేత్త రూపొందించారు. MMPI అదొక పర్సనల్ ఇన్వెంటరీ. MMPI మెకిల్లీ మరియు హతావ్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. క్రోడర్ అనే శాస్త్రవేత్త అభిరుచి మాపనకి సంబంధించి రూపొందించాడు. చిల్డ్రన్స్ అప్పర్సెప్షన్ టెస్ట్ సంబంధించి బెల్లాక్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సైకాలజీలో ప్రయోగాలు రూపొందించారు. అంటే వాళ్ళు ఒక అసెస్మెంట్ రూపొందించారు వీళ్ళందరూ. ఓకేనా? బాగా ఒకసారి వినండి, ఇంకోసారి వీడియో వినండి, కన్ఫ్యూజ్గా ఉంటుంది. రాసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. రాసుకోకపోతే ఒకసారి విన్న తర్వాత అంటే మర్చిపోతాం.
స్టూడెంట్స్. ఓకేనా? అందుకే టోరెన్స్ అనే పర్సన్ ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ ద క్రియేటివిటీ టెస్ట్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటే ఆగినట్లు నేటి విద్యా విధానం స్వేచ్ఛ ఆనందం లేకుండా, ఆటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, చదువుకున్న మూర్ఖుల్ని అజ్ఞానులను తయారు చేస్తున్నాయి అనే తీవ్ర విమర్శ చేసిన వాక్యాలు ఏ పుస్తకంలో ఉన్నాయి? స్టూడెంట్స్. ఓకేనా? దీనికి సరైన సమాధానం చూడండి. ఇక్కడ ఇమేజ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇమేజ్ చూడండి. దానికి సరైన సమాధానం సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిలైజేషన్ ప్రోగ్రెస్ అనే పుస్తకం అనేది మనకి రచించిన వ్యక్తి ఎవరు తెలుసా? అత్యంత ముఖ్యమైన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పుస్తకమే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఈ పదాలు ఎక్కడున్నాయంటే ఎన్సిఎఫ్ 2005 యశ్పాల్ విడుదల చేసిన థీసెస్లో, ఆ కరికులం ఫ్రేమ్లో మొదటి పదాలు దీని నుంచే మొదలవుతాయి. రవీంద్రనాథ్ గారు రచించిన ఈ యొక్క పదాల నుంచే మొదలవుతాయి. కాబట్టి ఆ పుస్తకం చాలా కీలకమైన పుస్తకం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన అత్యంత కీలకమైన పుస్తకం. దాంతోపాటు మన విద్యా హక్కు చట్టం అనేది కూడా మనకి కొఠారి యొక్క కమిషన్లో స్టేట్మెంట్ అయిన భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతిలోనే మొదలవుతుంది అనే వాక్యం నుండి మొదలవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు కొందరు విద్యావేత్తలు, కొందరు శాస్త్రవేత్తలకు సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్స్ మొదటగా తీసుకుంటారు. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన ఎన్సిఎఫ్ 2005 సంబంధించిన విద్యార్థుల మూల్యాంకనం విధానాలకు పేర్కొనలో సరైన జతపరిచే క్వశ్చన్ ఇది. ఓకేనా? దానికి చూడండి, ఇమేజ్ చూడండి బాగా. ఓకే, దానికి చెప్తాను మీకు. ఇక్కడ తీసుకుంటే ఎప్పుడు కూడా 1వ తరగతి పిల్లవాళ్ళకి 2వ తరగతి పిల్లవాళ్ళకి ఎప్పుడు కూడా మూల్యాంకనం ఉండదు. మూల్యాంకనం ఉండకూడదు చెప్తారు యశ్పాల్ గారు. లెర్నింగ్ వితౌట్ బర్డన్ అంటే భారం లేని విద్యలో భాగంగా విద్యార్థులకు మూల్యాంకనం చేయొద్దండి. ఒకవేళ చేసినా కూడా మౌఖికంగా విధానం ద్వారానే మనం చేయాలి. రాతపూర్వకంగా కాకుండా మౌఖికంగా ద్వారానే మనం ఎవాల్యుయేషన్ చేయాలి. యాజ్ రూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించకూడదని కరెక్ట్ ఆన్సర్. 3, 4, 5వ తరగతి పిల్లలకు కంటిన్యూషన్ కాంప్రిహెన్షన్ ఎవాల్యుయేషన్ ప్రకారమే బేస్డ్ అసెస్మెంటు, ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంట్ పెట్టాలి. స్టిల్ ప్రజెంట్ అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఒక ప్లేస్తో రీప్లేస్ చేసినారు. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది వర్డ్ వాడుతున్నాం. ఓకేనా? సెల్ఫ్ అసెస్మెంట్ని తీసుకోవాలి. మనకి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి సంబంధించి మనకి టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. టర్మ్ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్తాను, సిఫార్సు చేసింది. 10వ తరగతి, 11, 12 వీటిని బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించి సిఫార్సు చేసింది ఎన్సిఎఫ్ 2005 యశ్పాల్ సంబంధించి 1993లో వచ్చింది. తర్వాత 2005లో కూడా ఒక ఫ్రేమ్ని ఏర్పాటు చేశారు స్టూడెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి చూడండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఏ భావోద్వేగమైన మన చుట్టూ ఉన్న వాతావరణమే కీలక పాత్ర వహిస్తుంది. మనలో ఏర్పడే భావోద్వేగాలకు ప్రధాన కారణం మన చుట్టూ ఉన్న వాతావరణమే అని ఒక ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం చెప్తుంది. ఆ యొక్క ప్రజ్ఞా సిద్ధాంతం మీద అంటున్నాం. ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే లాజరస్
ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, జేమ్స్ లాంగే ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, స్కాచర్ సింగర్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం అనేటివి మనకు ఉన్నాయి స్టూడెంట్స్. జనరల్గా ఇవి అకాడమిక్స్లో లేవు, అయితే 2018 మన టెట్లో ఈ క్వశ్చన్స్ని ఒక 4-5 టైమ్స్ అడిగారు. ఇవి ఈ మోడల్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది అసలు ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేది మన జనరల్ గోల్మెన్ తిన్నాము. ఓకేనా, గోల్మెన్ మా వర్డ్ బాగా విన్నాం. అయితే ఈ యొక్క జేమ్స్ లాంగే, స్కాచర్ సింగర్ అనేటివి అవి కొత్తగా ఉన్న పదాలు. అయితే 2018 టెట్లో బాగా అడిగారు ఈ క్వశ్చన్స్ని. ఇవి ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించి ఉంటుంది స్టూడెంట్స్. ఒకసారి వీడియో చేస్తాను, వీడియో ఒకసారి అప్లోడ్ చేస్తాను. అది కొద్దిగా ఇంపార్టెంట్, అంటే న్యూ కాన్సెప్ట్. అయితే దీనికి సరైన సమాధానం వచ్చి స్కాచర్ సింగర్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం. మనకి మొత్తం 6 ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి స్టూడెంట్స్. అవి ఒకసారి వీడియో చెప్తాను. జనరల్గా ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకు అంతా ఐడియా ఉన్నాయి. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం అని, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతం అని, బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం అని, సామూహికారక ప్రజ్ఞా సిద్ధాంతం అని, లిక్విడ్ అండ్ క్రిస్టల్ ఇంటెలిజెన్స్ థియరీ అని, ఇవన్నీ కూడా మీకు అవి ఫెమిలియరే, మీకు బాగా తెలిసినవే. అయితే ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి. భావోద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం అని, లాజరస్ ప్రజ్ఞా సిద్ధాంతం అని, జేమ్స్ లాంగే ప్రజ్ఞా సిద్ధాంతం అని, స్కాచర్ సింగర్ ప్రజ్ఞా సిద్ధాంతం అని, థాలమస్ ప్రజ్ఞా సిద్ధాంతం అని, ఫేషియల్ ఫీడ్బ్యాక్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం అని, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని కొద్దిగా అవగాహన చేసుకుంటే ఆ బిట్టు ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకేనా, ఆ బిట్టు కరెక్ట్గా చూసుకోండి. స్కాచర్ సింగర్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం, వాతావరణము కనపడితే అవే ఎమోషన్ సంబంధించి అదొక థియరీ స్టూడెంట్స్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. కార్యసాన అభ్యసన సిద్ధాంతం ఆధారంగా, ఇది దాదాపు ఈజీనే. కార్యసాన అభ్యసన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన కార్యక్రమంలో బోధనా సూత్రాలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు? 1 ఎడ్వర్డ్ స్కిన్నర్, థ్రోండిక్, బ్రూనర్స్. దాదాపు ఆలోచించండి స్టూడెంట్స్. ఓకే, క్వశ్చన్స్ దాదాపుగా మన అకాడమీ బేస్డ్గానే ప్రిపేర్ చేశాను. అకాడమీ, దాంతోపాటు కృష్ణదేవరాయ యూనివర్సిటీ సంబంధించిన డిస్టెన్స్ మోడ్లో సైకాలజీ సంబంధించి, ఇగ్నో సంబంధించి, సీటెట్కి సంబంధించిన విషయాలకు సంబంధించి క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి. దీనికి సరైన సమాధానం ఎడ్వర్డ్ అనే వ్యక్తి దానికి సంబంధించిన సూత్రాలకు సంబంధించి రీసెర్చ్ చేశాడు. ఎడ్వర్డ్ అనే శాస్త్రవేత్త. జనరల్గా కార్యసాన అభ్యసన సిద్ధాంతం అంటే టక్కనే మనం స్కిన్నర్ అనే విషయం బాగా తెలుసు మనకి. దీని అనుగుణంగా ఏర్పడింది మనకి బోధనా యంత్రం, ప్రెస్సీ బోధనా యంత్రం 1926. అది కూడా మనకి ఫెమిలియర్ పదమే, దాదాపు తెలిసిన పదమే. ఎడ్వర్డ్ అనేది కొద్దిగా న్యూ వర్డ్, గుర్తుపెట్టుకోండి. మనకి సూత్రాలు ఉన్నాయి, అంటే మీ పరిపురుష సూత్రం అని, తక్షణ పునర్భరణ సూత్రం అని, మన సెల్ఫ్ ఎవల్యూషన్ ఫార్ములాస్ అని, ఇవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి. ఇది ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ తీరు ఉంటాయి. కార్యక్రమత అభ్యసనం, మనకి ఎప్పుడైతే కార్యక్రమత అభ్యసనం వర్డ్ పడిందంటే అది స్కిన్నర్దే. స్కిన్నర్ కార్యసాన అభ్యసన సిద్ధాంతమే. దాని అనుగుణంగా వచ్చిందే కార్యక్రమత అభ్యసన సిద్ధాంతం. అదొక ప్రొసీజర్, అదొక ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ప్రాసెస్. ఎక్కువ శాతం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. జెండర్ వికాసం అంటాం. జెండర్ వికాసం అనేది ఏంది? అదొక లైంగిక నిర్మాణం, సాంఘిక నిర్మాణం, ప్రభుత్వ నిర్మాణం, స్థానిక నిర్మాణం ఉన్నాయి స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే మనకి జెండర్ వికాసం అంటాం. మనకి వికాసాలు 5 రకాలు ఉన్నాయి. ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అనే 5 రకాలు ఉన్నాయి. వాటితో పాటు మనకి అదనంగా జెండర్ వికాసం కూడా ఉంటుంది.
ఈ క్వశ్చన్ సీటెట్లో భలే అడుగుతారు. ఈ క్వశ్చన్ని సీటెట్లో విపరీతంగా అడుగుతారు ఈ క్వశ్చన్ జెండర్ వికాసం సంబంధించి. మన ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ కొద్దిగా ఇంపార్టెంట్. ఇది కొద్ది కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ అసలు. జనరల్గా లైంగిక వికాసం అంటే ఏమి? లైంగిక వికాసంలో ఎక్స్ కలిస్తే పాప పుడుతుంది. క్రోమోజోమ్లో వై కలిస్తే అబ్బాయి పుడతాడు. అది జనరల్గా సైన్స్ ఒక ప్రొసీజర్. దాంతోపాటు అమ్మాయికి సంబంధించి ఈస్ట్రోజన్ హార్మోను, ప్రోస్టోర్ హార్మోన్ అనే లైంగిక హార్మోన్స్ అమ్మాయిలో ఉంటాయి. అబ్బాయిలో టెస్టోస్టెరాన్స్, ఆండ్రోజన్స్ అనేటివి లైంగిక హార్మోన్లు అబ్బాయిల్లో ఉంటాయి. ఇది లైంగిక వికాసం, అది సృష్టి ప్రకారం ఏర్పడే ఒక ప్రక్రియ. అయితే జెండర్ వికాసం అనేది సాంఘిక ప్రతిచర్యల ఫలితంగా సాంఘిక నిర్మాణ ప్రకారం ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జెండర్ వికాసం అంటే ఈక్వల్, స్త్రీ పురుషులు సమానమే. లైంగిక వికాసంలో వేరుగా ఉన్నప్పటికీ జెండర్ వికాసంలో ఈక్వల్, ఇద్దరు సమానమే, సమాన పనికి సమాన వేతనం. ఈ జెండర్ వికాసం గురించి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి స్టూడెంట్. చాలా ఉద్యమాలు అనేది జరుగుతూనే ఉన్నాయి జెండర్ వికాసం మీద. అంటే ఈక్వాలిటీ, అందరూ అంటే మీ స్త్రీ పురుషులు వేరు కాదు, ఇద్దరు సమానమే. మహిళలకు సంబంధించి చిన్న చూపు చూడకూడదు. అన్ని పురుషులకు సంబంధించి ఎటువంటి హక్కులు ఉన్నాయి, స్త్రీలకు సంబంధించి అన్ని రకాల హక్కులు మాకు కూడా కల్పించండి. మేము వాళ్ళు శారీరక పరంగా, మానసిక పరంగా, ఉద్వేగపరంగా, అన్ని పరంగా మేము ఈక్వాలిటీ అని మహిళలకు సంబంధించి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని అనుగుణంగా ఏర్పడిందే ఈ జెండర్ వికాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు మన ఆ నోటిఫికేషన్ కూడా చూడండి, జీను డబ్ల్యూ అని ఇస్తారు. జీ అంటే జనరల్ అని కాదు, జెండర్ అనేది, దానికి జెండర్ అంటాం. అంటే జెండర్కి 30 పోస్ట్ కేటాయించాం, ఉమెన్స్ కోసం 15 పోస్ట్ కేటాయించామంటారు. అది జెండర్ కాదు, జెండర్ అంటాం. జెండర్ అంటే స్త్రీ పురుషులు ఎవరైనా రాసుకోవచ్చు, ఈక్వల్. దాన్ని జెండర్ అంటాం స్టూడెంట్స్. దానికి సరైన సమాధానం సెకండ్ అనేది సరైన సమాధానం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి ఒక పాలసీ ఏర్పాటు చేశారు 2013లో. దీని ప్రకారం ప్రతి ఇంట్లో ఎంతమందిని ఈ లెర్నర్స్గా చేయాలని ఒక సిఫార్సు, ఒక లక్ష్యం పెట్టుకుందని ఈ లెర్నర్స్ అంటాం. ఆప్షన్ ఏ 3, 5, 1, 2. ఒక పాలసీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒక పాలసీని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సరైన సమాధానం మనకి ప్రతి కుటుంబంలో 1 పర్సన్ ఈ లెర్నర్గా కంపల్సరీగా చెయ్యాలి. ఈ లెర్నర్ అంటే ఏమి? కంప్యూటర్ని వాడే విధానం నేర్చుకోవడం, మెయిల్స్ని ఎలా పంపించాలి, సోషల్ మీడియాని ఎలా వాడాలి, మనకు సంబంధించి కొన్ని వాతావరణం సంబంధించి కానీ, పంటకు సంబంధించి కానీ ఏదైనా అంశాలు వచ్చినప్పుడు ఎలా మనం చూడాలి, ఎవరితో లాగిన్ కావాలి, మెయిల్ ఎలా పెట్టాలి, మెయిల్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్. అంటే మీ ఈ లెర్నర్స్ అంటే కంప్యూటర్ సంబంధించి, ఒక నెట్వర్క్ సంబంధించి ఒక విషయం అవగాహన చేసుకునే నాలెడ్జ్. అలా ఐసీటీలో పాలసీలో ప్రతి ఇంటికి ఒకరిని చేయాలని ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసిన పాలసీ స్టూడెంట్స్. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. రవికుమార్ అనే ఉపాధ్యాయుడు సివి తాండాలో చదివే విద్యార్థుల అభివృద్ధి పరిచిన నమూనాలను ఒక వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారం రాతపూర్వకం చూసి ఎవాల్యుయేషన్ చేశాడు, మూల్యాంకనం చేశాడు. ఇది ఏ రకమైనది అంటున్నాం? 1 నిర్మాణాత్మకమైనదా, రుబిక్స్. 2ది పోర్ట్ఫోలియో మదింపు, అనలిటికల్ మదింపు. జనరల్గా ఇది ఎక్కడ వస్తుందంటే పెడగాజీలో వస్తుంది కాన్సెప్ట్, పెడగాజీ కాన్సెప్ట్లో వస్తుంది.
జనరల్గా ఇక్కడ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి దీనికి సరైన ఆన్సర్ వచ్చి పోర్ట్ఫోలియో కరెక్ట్ ఆన్సర్. దీనికి పోర్ట్ఫోలియో అంటే ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుని ఒక ఆర్డర్ అనేది వచ్చిందనుకో పోర్ట్ఫోలియోనే. రుబిక్స్ అనేది బాగుంటుంది. రుబిక్స్ అనేది ఒక విద్యార్థుల యొక్క సామర్థ్యాలను మూల్యాంకనం చేసే ఒక పద్ధతి రుబిక్స్ అంటాం. ఎప్పుడైనా మూల్యాంకనం అనే పదం కనపడింది అని ఒక వర్డ్ పడితే కింద రుబిక్స్ అని ఉంటే రుబిక్స్ కరెక్ట్ ఆన్సర్. రుబిక్స్ అనేది విద్యార్థుల యొక్క సామర్థ్యాలను సాధనా పరీక్షలను వాళ్ళు కరెక్ట్గా మూల్యాంకనం చేసే ఒక పద్ధతి. ఒక బాక్స్ లెక్క ఉంటుంది. ఆ బాక్స్లో సెట్టింగ్ చేసుకుంటా వచ్చే ప్రాసెస్ దాన్ని రుబిక్స్ అంటాం. ఆ పెడగాజులో వస్తుంది కాన్సెప్ట్ ఇది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా పోర్ట్ఫోలియో దీనికి కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది 4th సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం చెప్తున్నాను. మెయిన్ ఏమంటే ఇక్కడ ఎక్కువ వీడియో లెంత్ కంటిన్యూ క్వశ్చన్స్ ఎక్కువ కంటిన్యూ చెప్పేసుకుంటూ పోయినా ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అది తీసుకోలేకపోతుంది. ఆ ఉద్దేశంతోనే నేను 10 క్వశ్చన్స్ కట్ చేసి పెడుతున్నాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే. కొద్దిగా మ్యాక్సిమం రాసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తుంటాను స్టూడెంట్స్. దాదాపు ఆ యూట్యూబ్ సంబంధించి ప్లేలిస్ట్ చూడండి, నేర్చుకోండి, రాసుకోండి స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.